యథావిధిగా రాత్రిపూట 7 నుండి ఎవరు బయటికి రాకూడదు. ఎవరు వస్తున్నట్టున్నారు? అయ్యో ఏమిట్రా? ఏమిటి? ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? కెనాల్రామా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి? ఏమిట్రా? ఏమిటి? ఏమిటిది? ఫోటో మీద పావు కాటేసిన గుర్తులున్నాయి. నీలా రంగులోకి మారిందే. అరే, ఏమిటిది రాజారంలోకి వెళ్తుంది? ఏమీ అర్థం కావడం లేదే. ఏమిటిది? రాజారంలోకి పావు కుబుస ఎలా వచ్చింది? అయ్యో, నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థమై కావడం లేదురా.
రాజా. ఓహో, రాజా పేరుని రాయడం నేర్చుకున్నానని చెప్తున్నావా? దానికి ఇదా సమయం? అయ్యో అయ్యో అయ్యో. హేయ్, నువ్వు కూడా తలబాదుకుంటున్నావా? ఉండి నీ పని చెప్తాను. ఇది బోట్ హౌస్. మీరంతా కాశ్మీర్ వెళ్తే ఇటువంటి దృశ్యాలు చాలా చూడొచ్చు. ఇప్పుడు మీరంతా మీకు ఇష్టమైన బొమ్మలు వేసి నాకు చూపించండి. నువ్వేం బొమ్మ వేసావో చూపించు. ఏంటో నీ మొహలా వేసావా? దిష్టి బొమ్మలా ఉంది. నువ్వు పర్వాలేదు. రాజా, నువ్వేం వేసావు? పుట్టంటే నాకు చాలా ఇష్టం. అది నాగాపురం గుడి పుట్టంటే. నువ్వు నాగాపురం వెళ్ళావా? నాగాపురం నుంచే కదా నేను వచ్చింది. ఏమంటున్నా? నాగాపురం ఎక్స్కర్షన్ కి వచ్చానని చెప్తున్నా. నాకు ఆశ. ఏంటి? అందరి బొమ్మలు మీరు వేస్తారు, మీ బొమ్మను నేను వేయినా? ఏమిటి, నువ్వు నా బొమ్మ వేస్తావా? వేయి చూద్దాం. బొమ్మ వేశాను చూడండి. ఏమిటిది? నాకు చీర కట్టావు. నా గుండె మీద మచ్చుందని నీకెలా తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ముఖం చూస్తే ఎక్కడెక్కడ మచ్చలున్నాయో కరెక్ట్ గా చెప్పగలను. ఏంటి పార్ట్నర్, నీ టూర్ పీడిస్తున్నావు? ఈ నాగమణి మన చేతుల్లోంచి కదలడం లేదే ఆయన? డోంట్ వరీ మోహన్, ఇవాళ నాగమణిని కొనేవాడు ఇంటర్నేషనల్ కోటీశ్వరుడు. ఈ రోజుతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. రాజా, నువ్వు స్కూల్కి వెళ్ళేగా? ఎప్పుడు వచ్చేసావు? ఎప్పుడో వచ్చాను. ఎందుకు వచ్చేసావు? నా వస్తువు ఒకటి దొంగిలింపబడింది. దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. పోలీసు వదిలి ఇక్కడికి వచ్చి వెతికితే దొరుకుతుందా? ఏట్లా పడిన దాన్ని అక్కడే వెతికితే దొరుకుతుందా? దాని రూట్లోనే వెళ్ళి వెతకాలి, తెలుసా? అవును, ఆ వస్తువు దొరికిందా? దగ్గరనే ఉంది, తొందరలో దొరికిపోతుంది. మాకు టైం ఉంది, మేము వస్తాం. కరెక్ట్, మీకు పోయే టైం దగ్గర పడింది, పోండి. మనం పంపించిన స్మగ్లింగ్ గురించి హాంకాంగ్ చేరినట్టుగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది. బహుతచ్చ, మనం ఇంతవరకు వేల సంఖ్యలో పాముల్ని చంపి ఆ తోళ్లని ఫారిన్ కి పంపించాం. పాయిజన్ ని స్మగుళ్ళు చేశాం. పాన్కు సంబంధించిన ఒకే ఒక్క దాన్ని మాత్రం వదిలి పెట్టేశాం. కానీ ఇప్పుడు అది కూడా చెయ్యబోతున్నాం. అదేమిటి సర్జీ? ముగ్గురు కలిసి ఒక శక్తివంతమైన పాముని చంపి నాగమణిని దోచుకు వచ్చారు. దాన్ని మనకి అమ్మడానికి వస్తున్నారు. నాగమణి అయితే కోట్ల లెక్కలో ధర చెప్తారే. పిచ్చివాడా, మనం ధర ఇచ్చి కొంటే కదా డబ్బు గురించి బాధపడటానికి. ఆ ముగ్గురిని కాచి చంపి నేనే ఆ నాగమణిని అమెరికాకి తరలించి వేస్తాను. పార్టీ వచ్చింది, నువ్వు వెళ్ళి ఫ్లైట్ కి టికెట్ తీసుకురా. అలాగే. నేను అమెరికా, మీరు యమలోకం.
నాగమణిని తీసుకువచ్చారా? తీసుకొచ్చాం. ఠీక్ హై ఠీక్ హై. నేను వెళ్ళి డబ్బు తీసుకువస్తాను. రివాల్వర్ ఇక్కడే పెట్టాను, ఎట్లా పోయింది? నాగమణి నువ్వు దోచుకోబోతున్నావా? నా నాగమణి మీద ఆశపడ్డ వాళ్ళెవరైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టండి రా. ఏంటో శబ్దం? ఏదో ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు. అంత అయోమయంగా ఉంది. ఎవరికి నాగమణి అమ్మాలనుకున్నా వాళ్ళకి ఏదో ఒక ఆపద జరుగుతోంది. కారణం ఏంటో అర్థం కావటం లేదు. లెట్స్ గో. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప